ఆదిపురుషులో రాముడిగా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు శివుడిగా కనిపిస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా కన్నప్ప. దూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ అందుతుంది. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. కన్నప్ప మొదట నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారతాడు. ఇక అతడు శివుడి భక్తుడిగా ఎలా మారాడనేది ఈ సినిమా కథ. ఈ మూవీ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప పూర్తిగా న్యూజిలాండ్లోనే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ను ఇటీవల ప్రారంభించారు. మోహన్ బాబులతో పాటు ఇండియాలోని టాప్ స్టార్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా మంది యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు రీప్రజెంట్ చేసుకుంటూ వరుస సక్సెస్లు కొడుతుంటే మంచు విష్ణు మాత్రం ఒక్క సక్సెస్ కూడా సాధించలేకపోవడం గమనార్హం. దాంతో ఆయన ఇప్పుడు భారీ సక్సెస్ ను కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు చాలా రిస్క్ చేసి 150 కోట్ల బడ్జెట్ తో భక్త కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే స్టార్ హీరోలందరినీ ఏకం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ప్రభాస్, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి హీరోలను ఏకం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మోహన్ బాబు కూడా నటిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే విష్ణు చేసే కన్నప్ప క్యారెక్టర్ కి గురువు పాత్రలో మోహన్ బాబు నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ ను పెట్టుకొని మంచు విష్ణు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.